హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ థింగ్స్ బై తులసి. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి 48 సైజ్ కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఆ బ్లౌజ్కి లైనింగ్ అయితే సరిపోలేదు, అందుకోసం నేను మా ఇంట్లో ఉన్న లైనింగ్స్ అయితే హ్యాండ్స్కి అయితే వేస్తున్నానండి. ముందుకైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను. ముందుకైతే మనం హ్యాండ్స్ పొడవు అయితే తీసుకోవాలండి. ఏ బ్లౌజ్కి మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏ బ్లౌజ్కైనా హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి. ఈ విధంగా ఒరిజినల్ పొడవు వచ్చేసి 8 ఇంచులు అయితే వచ్చిందండి. నాకు 1 ఇంచ్ కలుపుకోవాలి కదా, మనం హెమ్మింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచులు అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ చివరన అయితే లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ చివరి నుంచి 5 ఇంచులు అయితే వచ్చిందండి. ఒక 1 ఇంచ్ కలుపుకొని 6 ఇంచులు అయితే పెడుతున్నాను. ఓకేనా, ఈ రెండు మార్క్స్ని మనం మార్కర్తో కలిపేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కలిపేసుకుని కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసి పక్క అయితే పెట్టేసుకోవాలండి. హ్యాండ్స్ అనేది మనకి హ్యాండ్స్ అయితే ముక్కలు పడతాయండి. చివరిన అయితే తర్వాత అయితే వేస్తాను నేను. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా లైనింగ్, అదైతే కట్ చేసుకోవాలి. మీటర్ లేదు నాకు, ఒక 80 నుంచి కొంచెం ఎక్కువ ఉంది అంతే, 90 కూడా లేదు. అందుకోసమని నేను హ్యాండ్స్కి సపరేట్గా వేస్తాను. వాళ్ళకి ముందే చెప్పేశాను నేను సపరేట్గా వేస్తాను, నాకు ఈ క్లాత్ సరిపోదని చెప్తే మీ ఇంట్లో ఏదైనా క్లాత్ ఉంటే వేయమని చెప్పారు. అందుకోసం నేనైతే వేస్తున్నాను. ఓకేనా, ముందుగా అయితే బ్యాక్ పొడవు అయితే తీసుకోవాలి కదండి. మనం ఆది బ్లౌజ్తో కింద పావించి అయితే వదిలేసి ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకోవాలి. ఎంత పొడవు వస్తుందో దాని పైకి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే పొడవు అయితే కొలుచుకోవాలి. ముందు మనం పావించి క్లాత్ని స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలండి. ఈ విధంగా లైన్ కొట్టేసుకున్న తర్వాత పొడవు అయితే చూసుకోవాలి. నాకు ఆది బ్లౌజ్ వచ్చేసి 17 ఇంచులు అయితే పొడవు వచ్చిందండి. ఒక పావించి మనం నడుము పట్టి వేసాం కదా, దాన్ని తీసేసాను. మొత్తం ఒరిజినల్ పొడవు వచ్చేసి 17 ఇంచులు అనమాట ఈ బ్లౌజ్ పొడవు. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ అయితే చూసుకోవాలి కదా. షోల్డర్ అయితే 3 ఇంచులు అయితే వచ్చింది నాకు. అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కలుపుకోవాలి కదండి. అందుకోసమని 3.5 షోల్డర్ అయితే పెట్టాను. 2 ఇంచుల నెక్, మొత్తం 5.5 అయితే పెట్టాను. ఆమరౌండ్ అయితే 6 ఇంచులు అయితే పెడుతున్నానండి. 6 ఇంచులు ఎవరికైనా సరిపోతుంది, ఎటువంటి మిస్టేక్ అయితే జరగలేదు 6 ఇంచులు పెట్టడం వల్ల. అందుకోసం నేను ప్రతి బ్లౌజ్కి 6 ఇంచులు అయితే పెడతాను. అయితే చెస్ట్లు అయితే చూసుకుందామండి. ఖర్చు కలపకుండా కుట్టు దగ్గర నుంచి మళ్ళీ కుట్టు వరకు 22 ఇంచులు అయితే వచ్చింది. 22 ఇంచులు సగం 11 ఇంచులు కదా. ఈ 11 ఇంచులకు మార్క్ చేసుకుని ఒక 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి. మనకి ఖర్చు కావాలి కదా, అందుకోసమని ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కర్స్ అన్నిటిని స్కేల్తో ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. ఈ విధంగా మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి సబ్స్క్రైబ్ అనేది పెరుగుతారండి. 1000 మంది వస్తే చాలండి, నాకు ఎక్కువేం ఆశపడట్లేదు. మన టార్గెట్ ఎక్కువ 1000 మంది కోసమే చూస్తున్నాను నేను. తర్వాత మిమ్మల్ని ఎక్కువ సార్లు కూడా అడగాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే ఆమ్ రౌండ్లో అయితే తీస్తున్నానండి. ఒక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి కదా. ఇంకా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం కరువు స్కేల్ ఉంటే దాంతో తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు నెక్ పొడవు అయితే కొలుచుకోవాలండి. బ్యాక్ నెక్ అయితే పెట్టేసుకోవాలండి. మనం చివరి లైన్ అయితే కొట్టాక లైన్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ కొంచెం పైకి పెట్టుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చూస్తాను నేను. 6 ఇంచులు వచ్చిందండి కరెక్ట్గా. బ్యాక్ నడుము పొడవు అయితే 6 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నెక్ వచ్చేసి 11 ఇంచులు వచ్చిందండి. 11 ఇంచులు నెక్ పెట్టేస్తాను, సరిపోతుంది. ఒక 3 ఇంచెస్ అయితే కింద వెడల్పు అయితే పెట్టానండి. కరువు స్కేల్తో తీస్తాను కాబట్టి నాకు 2.5 వస్తుంది, అంటే 2.5 పెట్టుకోవాలి లెక్క మొత్తం. నెక్ వెడల్పు కూడా 2 ఇంచులండి. ఓకేనా, ఇప్పుడు కరువు స్కేల్తో పెట్టేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీకు లైన్ గీసిన తర్వాత మీకు అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా 2.5 అయితే వస్తుంది, ఇంకా 2.5కి తక్కువే వస్తుంది. అందుకోసం నేను కొంచెం లోతు అయితే తీస్తాను నేను. ఇప్పుడు కొంచెం డీప్గా వస్తుంది, అందుకోసమని ఇంకొంచెం డీప్గా పెడదామనేసి అయితే 2.5 ఇంచ్ అయితే పెట్టాను కింద వైపున. పై వైపున అయితే 2 ఇంచ్ అయితే పెట్టాను. ఇంకా కొంచెం డీప్ అయితే తీస్తాను.
చూసారు కదా, ఇప్పుడైతే కట్ చేసేసుకోవాలి మా కత్తెరతోటి. ఓకేనా. చూసారు కదండి, మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ బ్లౌజ్ అనేది కొంచెం పాడైపోతూ ఉంటుంది. అందుకోసమని మీరు ఎలా అయితే మార్క్ చేసుకుంటారో అదేవిధంగా కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఓపెన్స్ మన వైపు అయితే వేసుకోవాలండి. మన వైపు వేసుకుని క్లాత్ చూసుకోవాలి, ఎక్కడైనా సరిపోతుందో లేదో అని కూడా చూసుకోవాలి. మళ్ళీ కట్ చేసిన తర్వాత చిన్నగా అయిపోతాయి. అందుకోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన. ఓకేనా. ఈ బ్లౌజ్ పీస్ అనేది మన వైపుకి ఇలా తిప్పేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్ క్లాత్ అయితే ఫోల్డ్ చేశారండి కింద. అది మనకు అవసరం లేదు. 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ చేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్, షోల్డరు, నెక్ కూడా మనం ఫ్రంట్ నడుం అదే ఫ్రంట్ పార్ట్ నడుం దగ్గర అది కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మనం షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి నెక్ తీసుకోవాలండి మనం. ఓకేనా. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసేయాలి. ఓకేనా. వదిలేసి మనం 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా వదిలేయాలండి, దాన్ని మనం తీసుకోకూడదు అసలు. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. ఓకేనా. వదిలేస్తే కనుక మీకు నెక్ అనేది సరిపోతుందండి కుట్టిన తర్వాత. లేకపోతే కనుక మళ్ళీ మీకు సేమ్ పెట్టేస్తే కనుక కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది పెద్దగా అయిపోతుంది. ఓకేనా. ఉక్సులు బట్టి పొడవైతే 5 ఇంచులు వచ్చిందండి. 4 ఇంచ్ అయితే వచ్చింది. ఒక 1 ఇంచ్ కలుపుని 5.5 పెట్టాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ పొడవైతే 7.5 అయితే వచ్చింది నాకు. 7.5 దగ్గర ఒక మార్క్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 15 ఇంచులు పెట్టుకున్నాం కదండి, అందులో 2 ఇంచెస్ తగ్గించేసాను. 15 ఇంచులు అయితే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చింది. 15 ఇంచులతో పెట్టేశాను. మీరు 2 ఇంచులు తగ్గించకండి, ఒక 1.5 ఇంచ్ తగ్గించండి. మీరు బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా తగ్గించండి. 2 ఇంచులు తగ్గించకండి, మంచి చిన్నగా అయిపోతుంది. ఓకేనా. నాకు ఈ మిస్టేక్ అయితే జరిగిందండి, అందుకోసమని కొంచెం చిన్నగా అవుతుంది. అందుకోసమని మీరు 17 ఇంచులు పెట్టుకుంటే కనుక ఒక 1.5 ఇంచ్ అయినా ఒక 1 ఇంచ్ తగ్గించండి. 2 ఇంచులు మాత్రం తగ్గించకండి. ఓకేనా. చూసారు కదా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ రౌండ్లో కూడా తీసేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. ఓకేనా. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వచ్చి షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఒకవైపు అయితే 3.5 ఇంచులు పెట్టాను. పొడవు వచ్చేది 10 ఇంచులు అయితే పెట్టానండి. అదేవిధంగా ఒకవైపు అయితే 3 ఇంచెస్ ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు క్రాస్గా మనం లైన్ అయితే కొట్టేసుకోవాలి మార్కింగ్ని. చూసారు కదా, ఈ విధంగా ఒకవైపు ఎక్కువ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలండి. అప్పుడు మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. రెండు వైపులు కూడా ఒకటే విధంగా ఉండకూడదు. ఇప్పుడన్నీ కొలత అనేది ఎవరికైనా సరిపోతుందండి. 3.5 పెట్టుకుంటే మనం కుట్టిన తర్వాత 3 ఇంచెస్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి తీస్తానండి. కూర ఉంది, అవైతే 2 ముక్కలు అయితే తీసాను, ఇంకా సరిపోలేదు. నేను కట్ చేస్తాను, తర్వాత అయితే కట్ చేస్తానులేండి. నేనైతే ఇప్పుడు మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా, ఒరిజినల్ పీస్ అదైతే కట్ చేస్తాను. వీటిలో నేను తర్వాత అయితే కట్ చేస్తాను. అంటే కొన్ని అయితే మెడ పీస్ అయితే తీసుకోవాలి, ఇవి సరిపోవు. నేను కట్ చేస్తాను, లాస్ట్లోనే కట్ చేసుకుంటాను అవి. చూసారు కదండి, మెడ పీస్లు అయితే కొన్ని అయితే కట్ చేస్తాను. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తానండి. ఇప్పుడు మన డిజైన్ ఎట్లా ఉందో చూసుకొని దానిపైన మనం లైనింగ్ పీస్ అయితే వేసి కట్ చేసుకోవాలండి. నాకు ఒరిజినల్ పీస్ కూడా జాయింట్స్ అయితే పడతాయి హ్యాండ్స్కి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకైతే సరిపోవు, ముక్కలు అనేది పడతాయి. అది కుట్టేటప్పుడు అయితే వేస్తానండి ముక్కలు అనేది. ఓకేనా. చూసారు కదండి, హ్యాండ్స్ అయితే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ పీస్లో
ముందుకైతే బ్యాక్ పార్ట్ అయితే వేసేద్దామండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే వేసుకుని కొంచెం ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఉన్నా సరిపోతుందండి. సిల్క్ కాదు కదా ఈ క్లాత్, అంతే ఇబ్బంది అవ్వదు మనకి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంటే సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ వేసేసుకొని ఒరిజినల్ పీస్ మీద కట్ చేసుకోవడమే. ఓకేనా, సరే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. క్లాత్లో మనం ఎక్కడ సరిపోతుందో చూసుకుంటున్నానండి. నాకైతే జాయింట్స్ పడే కొంచెం జాయింట్స్ అయితే పడతాయి అనిపిస్తుంది. అవి కూడా చూసుకుని వేసుకుంటున్నాను. ఇలా అయితే కట్ చేస్తున్నాను. కొంచెం కదండి, షేప్ బెల్ట్ కూడా ఇక్కడ అయితే సరిపోయింది. ఇప్పుడు ఇంక ఇలా పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటూ సరిపోతుందండి. మరీ తక్కువ పెట్టుకుంటే మళ్ళీ కుట్టిన తర్వాత చిన్నగా అయిపోతే మళ్ళీ కొంచెం ఇబ్బంది కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి కొంచెం జాయింట్స్ అయితే పడతాయండి ఫ్రంట్ పార్ట్ దగ్గర, అయితే కుట్టేటప్పుడు అయితే వేస్తాను. అయితే పక్కన పెట్టేసుకుని మనకి షేప్ బెల్ట్ కూడా కొంచెం క్లాత్ అయితే ఇది కూడా కట్ చేసుకుంటే మనకి అయిపోతుంది. ఓకేనా, వీడియో చూసినందుకు, మీ విలువైన టైం కేటాయించి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.